హలో హాయ్ గాయస్, చూస్తున్నారు ఉద్దార వచ్చేసి రీడింగ్ గాయస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గాయస్, నేను కేటీఆర్ది అయితే ఫోటో రీడింగ్ అయితే చేసినమాట. బర్త్డే రీడింగ్ అయితే చూసారు గాయస్, ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది గాయస్. నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నాను గాయస్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకోండి గాయస్, ఫుల్ హెచ్డీ. మీరు అంతా జూమ్ చేసుకున్నా కానీ మీకు అనే మాటే లేదు. ఫుల్ హెచ్డీకి అయితే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా తెచ్చానమాట, పేర్లు ప్రౌంట్లా చేసి విధంగా లోగోస్ ఇచ్చానమాట. మీకు ఎవరికైనా కావాలంటే నేను కింద నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి గాయస్. ఇంకెళ్ళిపోదాం గాయస్ ఇంకా వీడియోలోకి అయితే. ఫస్ట్ వచ్చేసి మీకు ఆడ పిక్సెల్ అప్లికేషన్ అయితే ఉండాలి. ఆ యాప్ కానీ ఇట్లా లేకపోతే నేను యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్లో కూడా నేను యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను. సరే గైస్, ఇప్పుడు ఈ విధంగా అయితే ఉందా. ఇప్పుడు ఏం చేస్తారంటే 2-0 అది ఏ విధంగా కొట్టేసి దీనికి ఏం చేస్తారంటే అది ఏ విధంగా కొట్టేసినా మనకి ఏ విధంగా వచ్చుతుంది అన్నమాట పొడుగు. తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. నేను ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను యూట్యూబ్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు అయితే చూడండి గైస్, మీకే అర్థమైద్ది నేను ఏ విధంగా చేశానని చెప్పేసి మీకే అర్థమైద్ది. కీప్ చేయకుండా పోకండి. ఇంకా విధంగా వచ్చినాక ఇప్పుడు కర్ర అయితే పెట్టుకోండి. అలాగా రావాలంటేనేమో ఈ విధంగా అయితే పెట్టుకొని ఓకే నొక్కండి. ఓకే నొక్కేసి నాకేం చేస్తారంటే తర్వాత వచ్చేసి ఒకటైతే తీసుకోండి గాయస్. ఇది ఇక్కడ ఉంది, ఇదైతే తీసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. అది సేమ్ అదే విధంగా పెట్టేసి నాకేం చేస్తారంటే కేటీఆర్ది అయితే ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్నాక చూసుకోండి మీకు ఎంత ఒకటికి పెడదామని. అంటే మాకు ఇక్కడ పేర్లు లోగోస్ అయితే పెట్టుకోవాలిగా, వచ్చేసి ఈ విధంగా పెట్టేసి అనమాట. సేమ్ ఈ విధంగా పెట్టేసి కొంచెం చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసి అనమాట. పెట్టేసినాక మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ మనకి వచ్చేసి వెయిట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్, మీరు మనం మెయిన్ అంటే మన ఫోటో బాగా హైలైట్గా కావాలంటే ఏం చేస్తారంటే ఇదైతే తీసుకోండి గాయస్. ఈ పిఎన్జీ అయితే ఎక్కడ ఉంది, ఇదిగో ఇదైతే తీసుకోండి. మనకు ఫోటో అనేది బాగా హైలైట్గా అయితే పడుతుంది అన్నమాట. ఈ విధంగా కొంచెం ఈ విధంగా పెట్టేసుకొని మీరు అనుకుంటారా ఇక్కడ మనకి మల్టీ కలర్లో ఉందని. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బెస్లో పోయినాక వైట్ అయితే తీసుకోండి. తీసుకున్నాక ఫోటో వెనక్కి అయితే పంపించండి. అది ఈ విధంగా అయితే ఇక్కడ మనం ఏం చేస్తారంటే కొంచెం కలర్ అయితే తగ్గించండి గాయస్. అది ఈ విధంగా తగ్గించినాక నేను నా పేరు అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నేనైతే కాఫీ అయితే చేసుకున్నాను ముందుగానే, కేటీఆర్ అని చెప్పేసి తీసుకున్నాను ముందుగానే. అది తీసుకున్నాక ఇక్కడ పెట్టేసాను గాయస్. ఇది పెట్టేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఫౌంట్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేసుకోవాలా. నేను వచ్చేసి ఫౌంట్ చేద్దాం, వద్దు ఈ ఫౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను గాయస్. దీనికి వచ్చేసి కలర్ అయితే ఇస్తాను. అది ఈ కలర్ అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి మనం ఎట్లా పోయినాక అది ఈ షేప్లో పెట్టుకోవాలా. తర్వాత స్ట్రోక్ వచ్చేసి వైట్ ఇచ్చుకోండి, కొంచెం వైట్ ఇచ్చుకున్న తర్వాత విడత వచ్చేసి బ్లాక్ వద్దు,
ఒకటే కొడదాం. తర్వాత లాక్ వేసుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకొక పేరు అయితే యాడ్ చేస్తున్నాను గాయస్. అది ఈ విధంగా అయితే ఉండగా ఈయనకు కూడా ఏం చేస్తానంటే ఫౌంట్ అనేది చెప్పేసి ఇంకోటి యాడ్ చేసుకోండి. వచ్చేసి ఫౌంట్ అని చేశాను. కొంచెం అది ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, అట్లా అభ్యంతరం ఏం లేదు గాయస్. వచ్చేసి కొంచెం జూమ్ అనేది తగ్గించి అది ఇక్కడ విధంగా పెట్టేసాను. దీనికి కలర్ ఏం వద్దు. తర్వాత వచ్చేసి ఇట్లకి ఏం చేస్తారంటే గాయస్, ఇట్లకి ఏం చేస్తారంటే కొంచెం ఎడంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటారేమో, ఇప్పుడు తర్వాత వచ్చేసి అట్లా పోయినాక ఇదైతే ఉందగా ఈ పేరు ఎంతవరకు ఉన్నంతవరకు అయితే తీసుకొని విధంగా పెట్టేసి కొంచెం అయితే తగ్గించుకొని చెంటు అని బ్లాక్ అయితే ఉందగా లాక్కొని విధంగా అది తర్వాత డూప్లికేట్ అయితే చేసుకొని ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టుకొని అండి. అది విధంగా దీన్ని కూడా చెంటు బ్లాక్ అయితే లాక్కున్నాక ఎట్లకైతే లాక్ అయితే వేసుకున్నాక తర్వాత మన ఇక్కడ షేపులు అయితే పెట్టుకోండి, 2 షేపులు. అది ఈ విధంగా 2 షేపులు పెట్టి ఇక్కడ లాక్ వేసి డూప్లికేట్ మీద నొక్కి అది ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఉండగా దీన్ని నొక్కి అది ఈ విధంగా అయితే తీసుకోండి. అది ఈ విధంగా కొంచెం తర్వాత గాయస్ ఇక్కడ పెట్టేయను, అది ఇక్కడ పెట్టాను, అది విధంగా పెట్టేసినాక డూప్లికేట్ నొక్కినాక అది ఈ విధంగా అయితే పెట్టుకోండి. మనకు ఫ్రీగా అయితే ఉండాలి గైస్. అది మళ్ళీ అదే విధంగా అయితే 2 షేపులు అయితే యాడ్ చేసుకోండి. అదే విధంగా అయితే యాడ్ చేసుకున్నాను నేను అన్నీ. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి ఏం చేస్తారంటే బ్యానర్కి వచ్చేసి నేను ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. అది కూడా నేను యూట్యూబ్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండగా ఇట్లాగే పెట్టి అది సేమ్ అదే విధంగా అయితే అది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అన్నమాట. చూసుకోండి గైస్, ఏ రేట్ లెవెల్ అయితే ఉంది గైస్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇది విధంగా పెట్టేసి డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను గైస్. చూసారు గైస్, మాకు అసలు ఏ రేట్ లెవెల్ అయితే ఉందగా. సరే గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తారు గైస్. బాయ్.